హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ గుడ్. ఈరోజు వీడియోలో మనం జావాలోని మెయిన్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. అసలు మెయిన్ మెథడ్ అంటే ఏంటి అండ్ మెయిన్ మెథడ్లో ఉన్న ఈచ్ కీవర్డ్ ఏం చెప్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. సో దీన్ని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ని దీన్ని మనం మెయిన్ మెథడ్ అంటాం అనమాట. ఇది జావాలో ఎలా వర్క్ అవుతుంది అంటే ఎంట్రీ పాయింట్ లాగా వర్క్ అవుతుంది. అంటే జేవిఎం మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలి అంటే ఈ మెథడ్ పక్కా ఉండాలన్నమాట. ఈ మెథడ్ ఉంటేనే మనకి మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఎంట్రీ పాయింట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో అండ్ స్టాండర్డ్ సిగ్నేచర్ ఫర్ మెయిన్ మెథడ్ ఈస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇలానే ఉండాలన్నమాట. ఇలా లేకపోతే అది మెయిన్ మెథడ్ కింద జేవిఎం అనేది ట్రీట్ చేయదు. సో జేవిఎం లుక్స్ ఫర్ ఎగ్జాక్ట్లీ దిస్ మెథడ్ సిగ్నేచర్ టు స్టార్ట్ ది ప్రోగ్రామ్. ఓకే, అండ్ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మెయిన్ మెథడ్ యొక్క కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎంట్రీ పాయింట్ అనమాట. సో మెయిన్ మెథడ్ మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే ఎంట్రీ పాయింట్ లాగా వర్క్ అవుతుంది. అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇది ఒక ఎంట్రీ పాయింట్. ఈ మెథడ్ లేకపోతే మనకి అసలు మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నువ్వు ఏ మెథడ్స్ క్రియేట్ చేసినా ఏ లాజిక్ రాసినా నువ్వు ఆ మెథడ్ అనేది మెయిన్ మెథడ్లో కాల్ చేయాలి. కాల్ చేసిన మెథడ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏదైనా కాల్ చేయకపోతే ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం దీని గురించి ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. మీరు ఆ వీడియోస్ అన్నీ చూసి ఈ వీడియోకి వస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మనము ఏవైనా మెథడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ మెథడ్ మెయిన్ మెథడ్లో కాల్ చేస్తేనే ఆ మెథడ్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఎగ్జిక్యూట్ అవ్వవన్నమాట. సో మనము మెయిన్ మెథడ్లో ఈచ్ కీవర్డ్ గురించి మాట్లాడుకుందాం. అసలు అలా ఎందుకు పెట్టారు, పబ్లిక్ ఎందుకు, స్టాటిక్ ఎందుకు, వాయిడ్ ఎందుకు, మెయిన్ ఎందుకు, అండ్ బ్రాకెట్స్లో స్ట్రింగ్ ఆర్గ్స్ ఎందుకు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మనం మెయిన్ మెథడ్ని ఎప్పుడు పబ్లిక్ ఉంచాలన్నమాట. ఎందుకు పబ్లిక్ ఉంచాలి? పబ్లిక్ ఉంచుకోకుండా నువ్వు ఒకవేళ పబ్లిక్ రాయలేదు అనుకో, జస్ట్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇచ్చావు అనుకో, సో అది డిఫాల్ట్గా మనం ఎక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు? విత్ ఇన్ ద ప్యాకేజ్లో మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. ప్యాకేజెస్ అంటే ఏంటి, యాక్సెస్ మోడిఫైయర్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ వీడియోని చూసి ఈ వీడియోకి రండి మీకు ప్యాకేజెస్ గురించి కొన్ని ఐడియా లేకపోతే. ఓకే, సో మనం పబ్లిక్ అని డిఫైన్ చేయకపోతే మనం ఈ మెథడ్ని ఆ ప్యాకేజ్లో విత్ ఇన్ ద ప్యాకేజ్లో మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ మనకి జేవిఎం ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ ఉంటుంది. సో మనము జేవిఎం ఆ మెయిన్ మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే మెయిన్ మెథడ్ని మనం పక్క పబ్లిక్ అనే ఉంచాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ అంటే ఏంటి? స్టాటిక్ మెథడ్స్ అనేది బిలాంగ్స్ టు దట్ క్లాస్ అనమాట. నువ్వు స్టాటిక్ మెథడ్స్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ నేమ్ డాట్ అని పెట్టి ఆ స్టాటిక్ మెథడ్ నేమ్ ఇస్తే ఆ మెథడ్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో ఒకవేళ నువ్వు మెయిన్ మెథడ్కి స్టాటిక్ అని పెట్టలేదనుకో, ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి మనం మెయిన్ మెథడ్ అనేది కాల్ చేయాలి. బట్ జేవిఎం అనేది ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేదు, మనమే ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. బట్ జేవిఎం మెయిన్ మెథడ్ని కాల్ చేయాలి అంటే ఎలా? సో ఆ మెథడ్ని మనం స్టాటిక్ పెడితే క్లాస్ నేమ్ డాట్ అని పెట్టి ఆ మెథడ్ని ఐటరేట్ చేసుకోగలదు. సో జేవిఎం కాల్ మెయిన్ మెథడ్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఒకవేళ మెయిన్ మెథడ్ కానీ నాన్ స్టాటిక్ అయ్యింది అనుకో, సో నువ్వు జేవిఎం క్లాస్ లోడ్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, మెయిన్ మెథడ్ క్రియేట్ చేయాలి. ఒకవేళ నువ్వు మెయిన్ మెథడ్ని కానీ స్టాటిక్ ఇవ్వకపోతే, సో జేవిఎం అనేది ఆబ్జెక్ట్సే క్రియేట్ చేయలేదు. ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేస్తాం మాన్యువల్గా. సో అందుకని మనం మెయిన్ మెథడ్ని స్టాటిక్ పెడతాం. సో స్టాటిక్ పెడితే జేవిఎం ఏం చేస్తుంది అంటే క్లాస్ నేమ్ డాట్ అని పాస్ చేసి క్లాస్ నేమ్ డాట్ మెయిన్ అని ఆ మెయిన్ మెథడ్ అనేది అది యాక్సెస్ చేసుకుని లోపల రాసిన ప్రోగ్రామ్ని మొత్తం అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. నువ్వేవైతే కాల్ చేసావో అవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకని మనం మెయిన్ మెథడ్ని స్టాటిక్ పెడతాం. ఓకే, ఎందుకు పెడతాం? జేవిఎం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం మెయిన్ మెథడ్ని స్టాటిక్ పెడతాం. ఆబ్జెక్ట్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిడ్ అంటే వాయిడ్ ఎందుకు పెడతామంటే మెయిన్ మెథడ్ అనేది ఏది రిటర్న్ చేయదు, అది వాయిడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా
2 నెంబర్స్ యాడ్ చేయాలనుకో, అప్పుడు రిటర్న్ టైప్ ఏమని పెడతావు? ఇంటూ పెడతావు. 2 నెంబర్స్ యాడ్ చేసి అది ఏదైతే యాడ్ చేసిన రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్‌ని నువ్వు రిటర్న్ చేయడానికి రిటర్న్ టైప్ ఇంటూ పెడతావు. సో, మరి మెయిన్ మెథడ్ ఏది రిటర్న్ చేయదు. మెయిన్ మెథడ్ ఎందుకు? జస్ట్ లోపల ఉండే కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. సో, అదేమి రిటర్న్ చేయదు అని చెప్పడానికి మనం మెయిన్ మెథడ్‌ని వాయిడ్ అని పెడుతున్నాం అనమాట. సో, మెయిన్ అనేది మెథడ్ నేమ్ అనమాట. మెయిన్ మెథడ్ యొక్క మెథడ్ నేమ్ ఆల్వేస్ మెయిన్ అనే ఉండాలి. అప్పుడే జేబీఎం ఇది మెయిన్ మెథడ్ అని ట్రీట్ చేసి ఆ మెథడ్‌ని ఎంట్రీ పాయింట్‌గా ట్రీట్ చేస్తుంది. నువ్వు మెయిన్ కాకోకుండా సమ్ అదర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ అరే కానీ ఏదో ఒకటి ర్యాండమ్ నేమ్ ఇచ్చావనుకో అప్లికేషన్ అని, సో జేబీఎం అనేది దాన్ని మెయిన్ మెథడ్ కింద ట్రీట్ చేయదనమాట. సో అది మెయిన్ మెథడ్ కింద ట్రీట్ చేయాలంటే ఎగ్జాక్ట్ సిగ్నేచర్ ఏముండాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ బ్రాకెట్స్ ఓపెన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే ఉండాలన్నమాట. ఓకే, అలా ఉంటేనే మనకి జేబీఎం అనేది ఎంట్రీ పాయింట్గా ట్రీట్ చేసి అక్కడి నుంచి లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ అరే ఆర్గ్స్ అనమాట. ఇది అనేది అరే అనమాట. మనము ఈ ఆర్గ్స్ అనే నేమ్ ఉంది కదా, ఆ నేమ్ని నువ్వు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. లైక్ అరే అని ఇచ్చుకోవచ్చు, సంథింగ్ డాగ్ అని ఇచ్చుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. జేబీఎం దాన్ని ఎగ్జాక్ట్గా ఏమీ చూడదు. ఇది స్ట్రింగ్ ఆర్గ్స్ అరేని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, నువ్వు కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నువ్వు పారామీటర్స్ ఆ అరేకి పంపించచ్చు అనమాట. సో దానికోసం అని మనం ఇలా స్ట్రింగ్ ఆర్గ్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో మనకి జేబీఎం మెయిన్ మెథడ్ని ఏ ఫార్మాట్లో యాక్సెప్ట్ చేస్తుంది అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ బ్రాకెట్స్ ఆర్గ్స్, స్ట్రింగ్ అరే ఆర్గ్స్ అనమాట. దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ స్ట్రింగ్ 3 ఆర్గ్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఈ రెండింటిని తప్ప నువ్వు ఏవి చేంజ్ చేసినా యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయని ఫార్మాట్స్ ఏవేవో చూద్దాం. సో నువ్వు ఎగ్జాక్ట్గా ఇలా రాస్తే ఇది జేబీఎం ఎంట్రీగా ట్రీట్ చేస్తుంది. నువ్వు మెయిన్ మెథడ్కి ఏ పారామీటర్స్ పాస్ చేయలేదు అనుకో, సో అది ఓవర్లోడెడ్ మెథడ్గా ట్రీట్ చేస్తుంది అంతే, కానీ మనకి మెయిన్ మెథడ్గా అయితే ట్రీట్ చేయదు. ఓకే, నువ్వు అరే ఆర్గ్స్ బదులు అంటే అరే ఫార్మాట్ బదులు స్ట్రింగ్ అరే అది కూడా స్ట్రింగ్ అరే టైప్ ఏది ఉండాలి? స్ట్రింగే ఉండాలి. ఇంట అలా ఉండకూడదు. నువ్వు జస్ట్ అరే నేమ్ మాత్రమే చేంజ్ చేసుకోగలవు ఆర్గ్స్ లాగా. లైక్ ఆర్గ్స్ అని పెట్టచ్చు, అరే అని పెట్టచ్చు. ఈ నేమ్ మాత్రమే చేంజ్ చేయరు, కానీ చేంజ్ చేయొచ్చు. సో ఆర్గ్స్ అనే ఈ నేమ్ మాత్రమే మనం చేంజ్ చేయొచ్చు. అంతేకాని ఇక్కడ స్ట్రింగ్ని ఇంటీజర్ అరే లాగా ఇలా అయితే నువ్వు చేంజ్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్ అరే టైప్ స్ట్రింగ్ ఉండాలి, కాకపోతే నువ్వు ఆ అరే నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నువ్వు ఇంట్ ఎక్స్ అని పాస్ చేసావు అనుకో, ఇది ఓవర్లోడెడ్ మెథడ్ అవుతుంది, కానీ మెయిన్ మెథడ్ అయితే అవ్వదు. సో ఇలా ఫార్మాట్స్ నువ్వు రాసినప్పుడు ఈ 2 ఫార్మాట్స్ నువ్వు ఇలా రాసినప్పుడు జేవీఎం అనేది అది మెయిన్ మెథడ్గా ట్రీట్ చేయదు. ఎగ్జాక్ట్గా ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడే జేవీఎం మెయిన్ మెథడ్గా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఓవర్వ్యూ మనము పైన డిస్కస్ చేసిన అన్నిటి గురించి ఒక ఓవర్వ్యూలో చెప్పుకుందాం. సో మెయిన్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అంటే మన కోడ్కి ఎంట్రీ పాయింట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. మన కోడ్కి కానీ మనం మెయిన్ ఆ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు కానీ మనకి మెయిన్ మెథడ్ ఎంట్రీ పాయింట్ లాగా వర్క్ అవుతుంది. సో నువ్వు మెయిన్ మెథడ్ కానీ రాయకపోతే మన కోడ్ అనేది ఎగ్జిక్యూటే అవ్వదనమాట. సో మెయిన్ మెథడ్ని మనం ఎగ్జాక్ట్ సిగ్నేచర్ ఏంటి అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆ ఫార్మాట్లోనే ఇవ్వాలి. అదర్ దెన్ ఏ ఫార్మాట్లో ఇచ్చినా మన మెయిన్ మెథడ్ అనేది జేబీఎం అనేది దాన్ని మెయిన్ మెథడ్గా ట్రీట్ చేయదు. ఓకే, మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఎందుకు ఇస్తున్నాం అనేది పైన డిస్కస్ చేసాం కదా, అదే. సో ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.